ఇక దేశ ప్రధాని మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గాంధీభవన్ మీడియాతో మాట్లాడుతూ మోదీ దేవుడి దగ్గర కూడా రాజకీయాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. 150 ఏళ్ల కాంగ్రెస్ పార్టీని అవినీతి పార్టీ అంటున్నారు. బీజేపీలో ఎంతమంది అవినీతి పరులున్నారో కూడా నేను నిరూపిస్తానని అన్నారు. మోడీ సర్కారు తెలంగాణకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయలేదని అంటున్నారు. ఇక మోదీ ఇచ్చిన వాగ్దానాలు ఏమైనవి? 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? కులగణన చేశారా అని మోడీని ప్రశ్నించారు వి హనుమంతరావు. ఈనాడు ప్రభుత్వం పరిపాలిస్తున్నా బాబు, మీకు మెజార్టీ వచ్చిందా? 400 అబ్కి బార్ 400 బార్ అన్నారు. 300 కూడా దాటలే. అలాంటి పార్టీ వారి కాంగ్రెస్ అదే కూడా కరప్ట్ కాంగ్రెస్ అట. దేవుని దగ్గర కూడా దేవుని గురించి 2 మాటలు చెప్పాలి తప్పితే అక్కడ కూడా పొలిటికల్ గా డైరెక్ట్ గా పేరు చెప్పకుండా రాహుల్ గాంధీని విమర్శించడం వీరికి అలవాటైంది. తుక్కుడే 138 సంవత్సరాల కాంగ్రెస్ తుక్కుడే అయిందంటుండు. ఆ తుక్కుడం సే ఆ సర్కార్ చెల్లాలి. అన్ని పార్టీలతో నువ్వు ప్రభుత్వం నడిపిస్తున్నావు. ఇండియా అలయన్స్ కు 240 సీట్లు మావి, టోటల్ 240, ఇంకో 30 సీట్లు వస్తే ఈ దేశ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయ్యేవాడు. ఇప్పటికన్నా వాడుకో. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాలలో స్పెషల్ గా తెలంగాణ గురించి మాట్లాడుతున్నావు. ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయలే అని దాన్ని కూడా విమర్శించిన వాగ్దానాలు పూర్తి చేసినవా? 10 ఏళ్లలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నావు, ఇచ్చినవా? రైతులు సంవత్సరం కాలం మినిమం సపోర్ట్ ప్రైజ్ అంటే వానల ఎండల తడిసి చచ్చిపోయినా నీకు మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇవ్వాలని లేదు. అదే కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ యూపీఎఫ్ చైర్మన్ గా 2 లక్షల రుణమాఫీ, ఎంత కొన్ని కోట్ల రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా మేము రుణమాఫీ చేసిన ఘనత యూపీఏ సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ కే దక్కుతుంది. ఇప్పటికన్నా మానుకో. ఇవాళ రాహుల్ గాంధీ గారు మొదటి లెక్క లేడు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నడిచిన తర్వాత ఆయనకు పేదవాళ్ల సంగతి, రైతుల సంగతి, నిరుద్యోగ సంగతి, వి కమ్ టు ది పవర్, వి విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. జితినా హిస్సేదారి భాగీదారి అన్నాడు. 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా అన్నాడు 9th షెడ్యూల్ నుంచి తీసి. అలాంటి పార్టీ వల్ల దానికి మరో కొత్త మాట, వీళ్ళు వస్తే వీళ్ళు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఏమిరా బాబు? మేము వ్యతిరేకం. 10 ఏళ్లలో నేను 3 సార్లు కలిసిన ఎంపీలతో క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయలేదు, ఒక సెపరేట్ మినిస్ట్రీ చేయలేదు. ఇవాళ మేము అన్నదాన్ని కూడా అబద్ధాలు చెప్పి రాహుల్ గాంధీ అట రిజర్వేషన్లకు వ్యతిరేకం అంటాడు. ఎక్కడ వ్యతిరేకం బాబు? రాహుల్ గాంధీ తప్పనిసరి